హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఎవ్రీ డే చెప్తూనే ఉంటాను, టెలిగ్రామ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఆల్గో లెవెల్ షేర్ చేస్తాను, అండ్ దాంతోపాటు ఇంట్రా డేలో మార్కెట్ ఒక అప్డేట్స్, వ్యూస్ అండ్ అదేవిధంగా లెవెల్స్ కూడా నేను ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇవాళ మార్నింగ్ 9:25కి మీకు ఆల్గో లెవెల్స్ అప్డేట్ చేశాను. అండ్ ఎగ్జాక్ట్లీ మార్కెట్ మీరు చూసినట్టయితే ఆల్గో రెసిస్టెన్స్ దగ్గర నుంచి బ్యాంక్ నిఫ్టీ ఫేస్ చేసింది. అండ్ నిఫ్టీలో కూడా మీరు చూసారంటే నిన్న ఏదైతే లెవెల్స్ చెప్పానో 24,300 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జాక్ట్లీ మార్కెట్ అదే లెవెల్స్ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, డౌన్ సైడ్ వచ్చింది. ఎప్పుడైతే మార్కెట్లో డౌన్ సైడ్ మొమెంటం కంటిన్యూ అయిందో క్లియర్లీ మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ ఇంకా టార్గెట్స్ కూడా మెన్షన్ చేశాను. ఇక్కడ మీకు ఏదైతే ఆల్గో సపోర్ట్ ఉందో అది బ్రేక్ అయిన తర్వాత ఆల్గో రెసిస్టెన్స్ అయింది, అండ్ దాని తర్వాత కూడా కంటిన్యూషన్ అయింది మొమెంటం. అండ్ ఇక్కడ టార్గెట్స్ కూడా నేను మెన్షన్ చేశాను క్లియర్లీ. నెక్స్ట్ సపోర్ట్ అండ్ టార్గెటెడ్ పాయింట్స్ అని 23,900 అండ్ 23,862. సో ఇవాళ మీరు ప్రైస్ చూసుకున్నట్టయితే ప్రైస్ క్లోజ్ అయింది 23,850లో. ఓకే, సో ఈ లెవెల్స్ కూడా అచీవ్ చేసింది, ఈవెన్ మార్కెట్ 24,000 లెవెల్ కిందికి వచ్చిన తర్వాత కూడా. అండ్ ఇంకా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయా నిఫ్టీలో అంటే, నిఫ్టీ ఇంకా 23,749 అండ్ 23,700 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చార్ట్ పైన. ఫస్ట్ అయితే మనం చార్ట్ మీదకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇవాళ మార్కెట్ అనేది ఒక వన్ సైడ్ ట్రెండెడ్ డౌన్ సైడ్ ఫాల్ వచ్చింది. అండ్ మార్కెట్ మీరు హయ్యర్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నారనుకోండి, సో హయ్యర్ టైం ఫ్రేమ్ డైలీ టైం ఫ్రేమ్ పెడతాను ఇక్కడ. సో డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఇక్కడ క్లియర్లీ ఎస్టర్డే ఎక్స్ప్లెయిన్ చేశాను. మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్లో మనం చూసామనుకోండి, ఈ ఏరియాలో మార్కెట్ రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తేనే అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి, లేకుంటే ప్రైస్ ఈ లెవెల్స్ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేయవచ్చు. వన్స్ మార్కెట్ ఈ లెవెల్స్ 24,100 24,000 కిందికి వచ్చింది అనుకోండి, బేరిష్ ప్లాన్ చేయొచ్చు అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అట్లీస్ట్ ఒకవేళ మీరు 24,000 కింద బేరిష్ ప్లాన్ చేసినా సరే ఇక్కడ నుంచి కూడా ఇంకా డౌన్ సైడ్ మీరు క్యాప్చర్ చేస్తుండాలి. ఓకే, అండ్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు అంటే యాజ్ ఆఫ్ నో క్లియర్లీ మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ మనకి లోవర్ హై అండ్ లోవర్లో కనిపిస్తుంది. ఇంకా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. 23,700, 23,750 లెవెల్ అండ్ 23,600 లెవెల్ అండ్ సో ఆన్. దానికన్నా కిందికి కూడా ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చేటట్టు నిఫ్టీ కనిపిస్తుంది. సో ఇక్కడ మన వ్యూ వచ్చేసి బేరిష్ ఉంది, అండ్ ఇంకా ఫర్దర్గా కూడా బేరిష్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. సో మార్కెట్ బుల్లిష్లో అవ్వాలి అంటే ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, అండ్ ఎక్కువ హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు పుట్ సైడ్ ప్రీమియమ్స్ ఆల్రెడీ పెరుగుంటాయి కాబట్టి మార్కెట్ అది బౌన్స్ చేయడానికి కొద్దిగా అప్ సైడ్ వెళ్ళొచ్చు, అండ్ అక్కడ నుంచి మళ్ళీ సెల్ ఆన్ రైజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇంట్రా డేలో మార్కెట్ ఒకవేళ బౌన్స్ చేసి సపోర్ట్ తీసుకుంటుంది అనుకోండి, నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ చేశాను. సో యాజ్ ఆఫ్ నో మనకి డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ ప్రకారం బేరిష్ ఉంది, ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో, క్లియర్. ఓకే, అండ్ ఇక్కడ మనం పీ సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ పిక్చర్ కనిపిస్తుంది. మనకి బ్యాంక్ నిఫ్టీ 1,200 పాయింట్స్ డౌన్లో ఉంది, అండ్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ, సెన్సెక్స్ కూడా మనకి బేరిషే కనిపిస్తుంది టెక్నికల్లీ, ఎందుకంటే నిఫ్టీ చార్ట్ సెన్సెక్స్ చార్ట్ రెండు సేమ్ ఉంటాయి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా మీరు డైలీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి, ఇక్కడ కూడా సేమ్ సినారియో కనిపిస్తుంది. అండ్ మార్కెట్ ఈ లోస్ బ్రేక్ అయిన తర్వాత బేరిష్లో ప్లాన్ చేయొచ్చు అని చెప్పాను. మార్కెట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లోస్ బ్రేక్ చేసింది, అండ్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు అంటే 55,100 అండ్ 55,000 వరకు, అండ్ దానికన్నా సో ఆన్ దానికన్నా కిందికి కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. బుల్లిష్లో కావాలి మార్కెట్, బుల్లిష్కి రావాలి అంటే మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ 56,400 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తే అప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది సెల్ ఆన్ రైస్ నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో మార్కెట్ ఇంకా కూడా సెల్లింగ్ ప్రెజర్లో ఉన్నాయి, ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొక పాయింట్, ఇండియా విక్స్ కూడా మీరు చూసారనుకోండి, సో ఇండియా విక్స్ అగైన్ 21కి వచ్చింది. ఇవాళ మార్కెట్ 11% దగ్గర పెరిగింది. ఓకే, అండ్ సెన్సెక్స్కి వస్తే రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ, సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ బోత్ సేమ్. అండ్ ఇక్కడ కూడా మీరు చూసినారంటే ఎగ్జాక్ట్లీ ఏదైతే మనం లెవెల్స్ డ్రా చేసామో, పర్టికులర్లీ ఏదైతే ఈ లెవెల్స్ డ్రా చేశానో ఎగ్జాక్ట్లీ వర్క్ అయినా మీరు చూస్తే 78,374 అండ్ 78,400 ఈ ఏదైతే ఏరియా ఉందో ఈ ఏరియా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసింది ఇవాళ. అండ్ మార్కెట్ ఎప్పుడైతే ఇవాళ డే లో బ్రేక్ చేసిందో, అండ్ ప్రీవియస్లో ఏదైతే మార్కెట్ సో హై ఉందో అది బ్రేక్ చేసిందో,
ఇంకా డౌన్ సైడ్ వచ్చేసింది. అండ్ మనకి ఇంకా డౌన్ సైడ్ రావచ్చు అంటే ఇక్కడ కూడా సెల్ ఆన్ రైస్, మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. మార్కెట్ ఇక్కడ 76,600, 76,200 అండ్ ఈవెన్ 76,000 అండ్ దానికనే కిందకి కూడా సో ఆన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ పాజిటివ్కి టర్న్ అవ్వాలి అంటే మార్కెట్ ఇక్కడ షార్ట్ కవరింగ్ వచ్చి అట్లీస్ట్ మార్కెట్ వచ్చేసి 77,800 పైన మార్కెట్ హోల్డ్ చేస్తే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో మార్కెట్ బేరిష్ ఉంది. సో మన వ్యూ కూడా ఇంట్రాడేలో బేరిష్ పెట్టుకొని నడుద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ ఏం చేస్తున్నాయని చెప్పి డౌ జోన్స్ వచ్చేసి 136 పాయింట్స్ నెగిటివ్లో ఉంది అండ్ నాస్డాక్ వచ్చేసి స్లైట్లీ మనకి పాజిటివ్గా అనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్లో కూడా సెల్లింగ్ ప్రెషర్ ఉంది. గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 23 పాయింట్స్ పాజిటివ్లో ఉంది అండ్ నిక్కీ వచ్చేసి మనకి 700 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. తైవాన్ మార్కెట్స్ మనకి పాజిటివ్లో ఉన్నాయి అండ్ షాంఘై అండ్ సో ఆన్ మనం కింద చూసామనుకోండి. సో ఓవరాల్గా మనం చూసినట్టయితే యుఎస్ మార్కెట్స్ అండ్ మన మార్కెట్స్ రెండు సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ రెండు సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నాయి. ఒకవేళ మార్కెట్స్ ఇవాళ ఓవర్ నైట్ యుఎస్ మార్కెట్స్ కూడా బేరిష్లో క్లోజ్ అయినాయి అనుకోండి, మన మార్కెట్స్ కూడా రేపు బేరిష్నెస్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిప్టోకి వద్దాం. సో ఇక్కడ నేను క్రిప్టో పెడతాను. సో క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. సో క్రిప్టో ఇక్కడ నేను పెడతాను క్రిప్టోని. సో క్రిప్టో యాజ్ ఆఫ్ నో చాలా వాలటైల్గా అనిపిస్తుంది ఈ రేంజ్లో, ఎస్పెషల్లీ ఈ రేంజ్లో. ఎందుకంటే ఇక్కడ నేను హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్తాను. సో హయ్యర్ టైం ఫ్రేమ్ మనం పెట్టుకుందాం. సో 75 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి ఈ పర్టికులర్ ఏరియా. ఓకే, సో ఈ పర్టికులర్ ఏరియా మీరు చూసినట్టయితే చాలా కన్సాలిడేషన్ జరిగింది ఈ ఏరియాలో. సో మార్కెట్ ఇక్కడ పర్టికులర్ పాయింట్లో ఈ పర్టికులర్ పాయింట్లో మీరు చూసారనుకోండి చాలా కన్సాలిడేషన్ జరుగుతుంది అండ్ మార్కెట్లో స్టాప్ లాస్ హంటింగ్స్ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఒక క్లియర్ డైరెక్షన్ లేదు. ఒక చిన్న టైం ఫ్రేమ్లో మనం స్కాల్ప్స్ మాత్రమే చేయవచ్చు. హయ్యర్ టైం ఫ్రేమ్లో అట్లీస్ట్ ఇక్కడ మార్కెట్ 71,000 పైన హోల్డ్ చేస్తే, అట్లీస్ట్ మార్కెట్ 71,000 పైన హోల్డ్ చేస్తే 73,000 to 74,000 వరకు అప్సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. లేకుంటే ఇక్కడ మనకి 69,500 కింద ప్రైస్ హోల్డ్ చేసింది అనుకోండి, మార్కెట్ 69,500 కింద ప్రైస్ హోల్డ్ చేస్తే అప్పుడు మార్కెట్ 66,000 వరకు రావచ్చు. ఈ మధ్యలో మనం చూసినాం అనుకోండి, ఇక్కడ మన రెసిస్టెన్స్ లెక్క ఫేస్ చేస్తుంది, ఇక్కడ మనకి సపోర్ట్ లెక్క ఫేస్ చేస్తుంది. ఈ మధ్యలో చాలా చాపీగా అవుతుంది. యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ వచ్చేసి సేమ్ కేసు. ఇథేరియం కూడా అంతే. ఇథేరియం మనం చూసామనుకోండి, ఇథేరియం $2,000 దగ్గర చాలా రోజుల నుంచి మార్కెట్ కన్సాలిడేషన్ జరుగుతూనే ఉంది. ఈ జోన్లో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్ అవుతుంది వస్తుంది. అండ్ డైలీ టైం ఫ్రేమ్ మీరు చూసినా సరే ఇక్కడ మనకి బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ మల్టిపుల్ టైమ్స్ ఇదే జోన్లో ఆల్మోస్ట్ వాళ్ళు ఫెబ్ నుంచి, అంటే ఎప్పుడైతే ఫెబ్లో ఈ క్యాండిల్ ఫామ్ చేసిందో ఫెబ్లో 5th నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు ఇదే రేంజ్లో, ఈ క్యాండిల్ ఒక రేంజ్లోనే ప్రైస్ అనేది ట్రేడ్ అవుతుంది. కాకపోతే మార్కెట్ స్లైట్లీ హయ్యర్ రైస్, అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే స్లైట్లీ మనకి హయ్యర్ రైస్ ఉంది ఇథేరియంలో కానీ బిట్ కాయిన్లో కానీ స్లైట్లీ హై రైస్. అండ్ కాకపోతే ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అవ్వట్లేదు. ఒకవేళ ఈ లెవెల్స్ స్ట్రాంగ్లీ బ్రేక్అవుట్ అయినాయి అనుకోండి, మార్కెట్ స్ట్రాంగ్లీ ర్యాలీ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇథేరియం కానీ బిట్ కాయిన్ కానీ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఒకవేళ ఈ జోన్ కనుక బ్రేక్అవుట్ చేస్తే ఇథేరియం వచ్చేసి $2,500 వరకు కూడా అప్సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, అండ్ బిట్ కాయిన్ అనుకోండి, బిట్ కాయిన్ వచ్చేసి ఇక్కడ 70,200 అండ్ 70,300లో ఉంది. అండ్ ఇక్కడ నిన్న ఒక హై చేసింది, అది వచ్చేసి మనకి ఈ పర్టికులర్ ఏరియాలో 71,700 లెవెల్. ఒకవేళ మార్కెట్ ఈ హై కనుక బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ 74,000 వరకు కూడా ఫస్ట్ వెళ్ళొచ్చు. ఒకవేళ అది బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ 78,000 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అండ్ ఇక్కడ కూడా స్లైట్లీ హైయర్ రైసే ఉంది. ఇంకా కూడా మార్కెట్ ఈ లెవెల్స్ని అయితే హోల్డ్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ని క్రాస్ చేసింది అనుకోండి, అప్పుడు మనం మంచి మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ జోన్లో కొద్దిగా క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. ఒకవేళ మీరు ట్రేడ్ చేస్తున్నారు మా కమ్యూనిటీతోనంటే మీకు క్లియర్లీ నేను ట్రేడ్స్ అనేది ప్లాన్ చేస్తూ ఉంటాను క్రిప్టో ప్రీమియం ఛానల్లో. యాజ్ వెల్ యాజ్ ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో ఇది కూడా మీకు 5 minutes టైం ఫ్రేమ్లో బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తుంది, దాన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, అండ్ మీరు మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలనుకోండి, రిఫరల్ మెంబర్స్ మాత్రమే జాయిన్ అవ్వచ్చు. నేను ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీకు క్రిప్టో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మన యూట్యూబ్ ఛానల్కి రండి, కోర్సెస్ పైన క్లిక్ చేయండి. కోర్సెస్ పైన క్లిక్ చేసి ఇక్కడ మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూడండి. మాస్టర్ క్లాస్ వీడియోస్ టోటల్ 10 వీడియోస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను కవర్ చేశాను దాంట్లో. అది మీరు చూసిన తర్వాత మీకు క్లియర్లీ అర్థమవుతుంది. దాని తర్వాత ఏ ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయవచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయవచ్చు. ఇది FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో రీసెంట్గా గోల్డ్ కూడా యాడ్ చేశారు, గోల్డ్ కూడా ట్రేడ్ చేయవచ్చు.
మనం ఫోరెక్స్ ట్రేడ్ చేయడానికి ఇప్పుడు సపరేట్గా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇల్లీగల్ మనకి ఫోరెక్స్. ఇక్కడ మీరు లీగల్గా గోల్డ్ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ విత్ ప్రాపర్ లెవరేజ్తోని అండ్ యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా ఫ్యూచర్స్ ఇక్కడ మనం ట్రేడ్ చేసుకోవచ్చు. రీసెంట్గా ఈ 2 యాడ్ చేశారు అండ్ ప్రీవియస్లీ మనం బిట్కాయిన్ అండ్ ఇథేరియం ఎక్కువగా చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా నేను బిట్కాయిన్ అండ్ ఇథేరియమే చేస్తున్నాను. గోల్డ్లో ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో మనది టెస్ట్ చేస్తున్నాను, ఇంకా గోల్డ్ స్టార్ట్ చేయలేదు. ఓకే, అండ్ ఈ 2 కూడా ప్రాపర్ లెవరేజ్తోనైతే వర్క్ చేస్తుంది. క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మన స్ట్రాటజీ ఉందో అది వర్క్ చేస్తుంది అండ్ ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో అది కూడా నేను యాక్సెస్ ఇస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్ ఇక్కడ చూపిస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్ యాజ్ ఆఫ్ ఇక్కడ ఒక ట్రేడ్ పని చేశాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో 71,000 టార్గెట్ హిట్ అయింది March 11th. ఓకే, సో ఇప్పుడు కరెంట్ ఏదైతే మనకి డేట్ ఉందో అదే డేట్లో అండ్ ఈ ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో దీని యాక్సెస్ అండ్ క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అవ్వండి అండ్ ప్రాసెస్ ఫాలో అయ్యి నాకు వాట్సాప్ చేశారనుకోండి, నేను మీకు యాక్సెస్ అనేది ఇస్తాను. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి, ఫండ్ యాడ్ చేసుకోవాలి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేస్తే నేను వెరిఫై చేసి యాక్సెస్ అనేది ఇస్తాను. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.